హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి అచ్చు. ఇది మా చిన్నప్పటి జ్ఞాపకం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. ఈ కొబ్బరి అచ్చు అనేది మేము మా చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం. అదే ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నానండి. దీనికి ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదండి. కొబ్బరి, పంచదార ఉంటే చాలండి. వీటిని ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి, నేను 3 కొబ్బరి చెక్కలు తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి కూర ఉంటే కూర తీసుకోండి. నేను వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాను అన్నమాట. కొబ్బరి కూర లేదు కాబట్టి. ఇదిగోండి, ఇలా కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు మనం ఒక కప్పుతో కొలుసుకోవాలి. ఇది 1:3 రేషియోలో మనం షుగర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. 3 కప్స్ కొబ్బరి అయితే 1 కప్పు పంచదారని వేసుకోవాలి. అప్పుడే ఇది చాలా బాగుంటుందండి. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు. అయితే నేను ఒకసారి మళ్ళీ చూపిస్తున్నానండి. ఇదిగోండి, 3 కప్పుల కొబ్బరికి 1 కప్పు పంచదార. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నా. కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కొబ్బరి దానికి అంటుకుపోకుండా అనమాట అండి. ఇలా కొబ్బరిని వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొబ్బరిని నీరంతా పోయి కొంచెం ఇలా పొడిలాడుతూ కొబ్బరిని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని చక్కగా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదే గిన్నెలో 1 చుక్క నీళ్ళు వేసానండి. ఎందుకంటే బాండీ వేడిగా ఉంటుంది కాబట్టి షుగర్ వేస్తే మాడిపోతుంది. అందుకోసం నేను ఇప్పుడు పంచదారని వేసేసుకున్నాను. మొత్తం కప్పుని వేసుకున్నా పర్వాలేదు. మీరు స్వీట్ తిన్న వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి చిన్న గ్లాస్తో దీన్ని కరిగించుకోండి. పంచదారని కరిగించేసుకోండి. పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ కరిగించండి. ఇలా బుడగలు వస్తున్నప్పటి నుంచి మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. దీనికి పాకం రావాల్సిన పని లేదు. ఇప్పుడు కొంచెం 2-3 ఇలాచీలను దంచుకుని వేసుకోండి. ఇందులో పాకం చెక్ చేసుకుని కలుపుకోండి. చూసుకొని తీగలాగా అనిపిస్తే మీరు ఇంకా కొబ్బరిని యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో కొబ్బరి మొత్తం వేసుకోండి. ఒకవేళ మీకు పాకం సరిపోవట్లేదు అనిపిస్తే, కొబ్బరి పొడి ఆడిపోతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంటే దీన్ని ఎలాగో మనం గట్టిగా దగ్గర పాకం వచ్చే వరకు మనం చేసుకోవాలి దీన్ని. అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ దాన్ని ఉడికించుకుంటే పంచదారలో సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట అండి. ఇది మళ్ళీ పాకం రావాలి మనకి. ఒక ప్లేట్లో 1 స్పూన్ నెయ్యి వేసి దాన్ని శుభ్రంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ కొబ్బరిని తిప్పుకుంటూ బాగా దగ్గరగా అవ్వాలి. ఇది ఇలా
కొబ్బరిలో ఉన్న వాటరు, మనం వేసిన వాటరు ఇలా మళ్ళీ ఉడికి మంచిగా దగ్గరగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగా ఏమైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, లేకపోతే కొబ్బరి చెక్కలు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇది మనం చూసుకుందాం ఒకసారి. ఉండ మనం ఇలా అంటున్నప్పుడు ఉండ వచ్చినట్టయితే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినట్టేనండి. జాగ్రత్తగా అలా చూసుకోండి, ఎందుకంటే చేయి కాలుతుంది, బాగా వేడిగా ఉంటుంది కదా. ఇలా మనం ఆల్రెడీ నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లోకి ఈ కొబ్బరి అంతా తీసేసుకోవాలి. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అట్లా కడుతూ ఈవెన్గా స్ప్రెడ్ చేసి వదిలేసేయండి. ఒక 10 మినిట్స్ పాటు వదిలేసి కొంచెం గట్టి పడుతుంది అన్నప్పుడు ఇట్లా నాట్లు పెట్టేసుకోండి చాక్తో. పూర్తిగా ఆరిపోయాక పెడితే మనకి అది కట్ అవ్వదండి, పొడి పొడిలో ఆడిపోతుంది. అందుకోసమని ఇప్పుడే నాట్లు పెట్టేసి వదిలేసేయండి. ఒక 2-3 గంటల పాటు వాటిని వదిలేస్తే వాటిని పూర్తిగా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇలా గట్టిగా అయిపోయినాయి అనుకున్నాకే దాన్ని ఇలా నెమ్మదిగా ఒక అట్ల కాడతో చక్కగా ఇలా అంటే వచ్చేస్తుందండి. ఇదిగోండి, కొబ్బరి అచ్చు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలా ఆ ఘాట్ల మధ్యలో ఒకసారి మళ్ళీ మన అట్ల కాడతో ఇలా అంటే అవి లూజ్ అవుతాయి, దేనికది ముక్క విడిగా వస్తాయి. ఇదిగోండి, కొబ్బరి టేస్టీ కొబ్బరి అచ్చులు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి 15 రోజుల పాటు నిలవ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.